రైట్. సార్, న్యూ క్వాడ్ కమిటీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్ ఇస్తూ ఇటు చైనా దూకుడు కూడా కళ్ళెం వేసేలా ప్రధాని మోదీ 3 దేశాల పర్యటన ప్రాధాన్యత మనం ఏ విధంగా చూడాలి సార్? ఎస్ అండి, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 3 దేశాల పర్యటనకి వెళ్తున్నారు. ఇది 102వ దౌత్య పర్యటన. ఆయన 12 సంవత్సరాల ప్రధానిగా పనిచేసినప్పుడు 102వ దౌత్య పర్యటన ఇది. ఈ పర్యటనలో 3 దేశాలు వెళ్ళడం ఎంత ముఖ్యమైన దేశాలంటే, ఎక్కడెక్కడ జాగ్రఫికల్గా భౌగోళికంగా వాటిని ప్రపంచ పటంలో ఒక్కసారి అవలోకనం చేస్తే మనకు అర్థమవుతుంది. ఫస్ట్ వెళ్ళే కంటే 6 రోజుల ట్రిప్లో మొట్టమొదటి 2 రోజులు వెళ్ళేది ఇండోనేషియా. వరల్డ్స్లో అది ప్రపంచంలోనే 19 లక్షల చదరపు కిలోమీటర్లతో ఆల్మోస్ట్ 4th లార్జెస్ట్ పాపులేషన్తో వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. 2050 నాటికి ఇండియా లాగానే అది కూడా టాప్ 4th ఎకనామికల్ పవర్ అవబోతుంది. అటువంటి ఇండోనేషియాకి భారత ప్రధాని వెళ్ళారు. ఒక అద్భుత సాధన. డైరెక్ట్గానే అక్కడ అధ్యక్షుడు డైరెక్ట్గా ఈయన ఎయిర్పోర్ట్కి వచ్చి ఈయన ఇన్వైట్ చేయడం మనం ఇప్పుడు ఇండోనేషియాలో మనం చూస్తున్నాం. తర్వాత దేశం ఆయన వెళ్ళబోయేది ఆస్ట్రేలియా. ఈ ఆస్ట్రేలియా అంటే అది ఒక కాంటినెంట్, అది ఒక డెవలప్డ్ నేషన్. అమెరికా వెస్టర్న్ గ్రూప్లో ఒక కంట్రీ. అక్కడ కూడా భారత ప్రధాని మెల్బోర్న్లో సాదర స్వాగతానికి అంతా సిద్ధం చేసింది. అక్కడ కూడా చాలా డిఫెన్స్ ఎన్నో డీల్స్ కుదుర్చుకుంటున్నారు. తర్వాత 3వ దేశం న్యూజిలాండ్. ఎక్కడో పసిఫిక్ మహాసముద్రం మధ్యలో మెలనేషియా, మైక్రోనేషియా అనే ప్రాంతంలో అది ఉంటుందన్నమాట. అక్కడికి సుదూరంగా వెళ్తున్నారు. మొట్టమొదటి ప్రధాని ఆయనే అక్కడికి వెళ్తున్నారు. ఎందుకంటే పసిఫిక్ మహాసముద్రంలో భారతదేశాన్ని డిఫెన్స్ పరంగా స్ట్రెంగ్తన్ చేయడానికంట. ఈ 3 దేశాల పర్యటన ఇప్పుడు ఇటు చైనా ఇటు అమెరికా నిశ్చితంగా గమనిస్తున్నాయి. ఎందుకంటే జియో పొలిటికల్ కాంపిటేటివ్ పాలిటిక్స్లో భారతదేశం వేసే ప్రతి స్టెప్ భారతదేశానికి కాదండి, ప్రపంచ రాజకీయాల్లోనే భూకంపం అవుతూ ఉంటుంది. అంత అద్భుతమైన దౌత్య ట్రిప్పు. ఈ ట్రిప్పులో ఇండోనేషియాతోనూ ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్తో సెక్యూరిటీ అనే ఒక డీల్ ఒకటి ఉంది. సెక్యూరిటీ డీల్, మారిటైమ్ సెక్యూరిటీ. ఎందుకంటే ఇప్పుడు ఇండియా ఇప్పుడు ఈ 3 దేశాలు ఎక్కడున్నాయో చూస్తే ఇండోనేషియా ఎక్కడుంది? ఇటు పసిఫిక్కి ఇండియన్ ఓషన్కి మధ్యలో ఇండోనేషియా ఉంటుంది. 17,000 దీవులతో సమూహం అనమాట ప్రపంచంలో. ఇటు పసిఫిక్ మహాసముద్రం, ఇటు హిందూ మహాసముద్రం మధ్యలో ఇండోనేషియా ఉంటుంది. ఏ దేశమైనా ఇండోనేషియా ఐలాండ్స్ ద్వారానే వెళ్ళాలి. ఇటు చైనా, అమెరికా ఎవరైనా. ఆ దేశంతో సెక్యూరిటీ డీల్ అంటే ఇండియా ఎంత బిగ్ స్టెప్ వేస్తుందో మనం ఆలోచించుకోవచ్చు. కాబట్టి అక్కడ ఒక సెక్యూరిటీ డీల్. తర్వాత ఇటు ఆస్ట్రేలియా ఎక్కడుంది? ఇది కూడా ఆస్ట్రేలియా ఇటు పసిఫిక్ మహాసముద్రంలో వెస్టర్న్ ఆస్ట్రేలియా ఉంటే ఇండియన్ ఓషన్లో ఇటు పక్కన ఉంటుంది. సో ఇది కూడా 2 మహాసముద్రాల మధ్యలో ఆస్ట్రేలియా ఉంది. ఏ దేశమైనా ఆ దేశాన్ని కదపకుండా ఎక్కడ సూపర్ పవర్ అవ్వలేరు. కాబట్టి అది ఆస్ట్రేలియాతో కూడా సెక్యూరిటీ డీల్ మనం కుదుర్చుకుంటున్నాం. తర్వాత న్యూజిలాండ్ ఎక్కడుంది? చాలా కీలకమైన పసిఫిక్ మహాసముద్రంలో మధ్యలో ఉంటుంది. అది ఆల్మోస్ట్ అది చైనా ఇటు ఇటు అమెరికాలకి కింద. ఇది మైక్రోనేషియా, మెలనోషియా అనే కొన్ని లక్షల ఐలాండ్ల దగ్గర ఉంటుంది. న్యూజిలాండ్ హైలీ డెవలప్డ్ నేషన్. దాంతో కూడా మారిటైమ్ సెక్యూరిటీ చేసుకుంటుంది. దానికి కూడా ఒక భయం ఉంది. చూడండి, ఇప్పుడు ఆస్ట్రేలియాకి, ఇండోనేషియాకి, న్యూజిలాండ్కి ఒకటే భయం, చైనా భయం. చైనా ఫీవర్ పట్టుకుంది వాళ్ళకి. చైనా ఎప్పుడు ఆక్యుపై చేసేస్తాని భయం అనమాట. ఎందుకంటే ఆస్ట్రేలియాకి 3 కోట్ల మంది జనాభా, కానీ ప్రపంచంలో అత్యధిక సహజ వనరులు ఉన్నాయి. ఇప్పుడు చైనా సహజ వనరులు దాహం తీర్చాలంటే ఆస్ట్రేలియాని ఆక్యుపై చేసేస్తా అనేది ఒక కాన్సెప్ట్ కూడా ఉంది. కాబట్టి ఆస్ట్రేలియా సెక్యూరిటీ అత్యంత ప్రమాదంలో ఉంది. న్యూజిలాండ్ పరిస్థితి అదే. ఈవెన్ ఇండోనేషియా కూడా చైనా అనేది ఒక భయం ఉంది. కాబట్టి కమ్యూనిస్ట్ ఫియర్. ఈ 3 దేశాల దగ్గర ఉన్న ఈ భయాన్ని పోగొట్టే శక్తి అమెరికాకి, ఇండియాకే ఉంటుంది. కాబట్టి అమెరికా ట్రంప్ దౌత్య విధానం బాగోలేదు కాబట్టి ఈ 3 దేశాలు ఇండియా వైపు చూస్తున్నాయి. ఎందుకంటే చైనాని కౌంటర్ చేసే కెపాసిటీ ఇండియాకి మాత్రమే ఉంది. కాబట్టి ఈ 3 దేశాలు ఇండియాతో సెక్యూరిటీ డీల్ కుదుర్చుకుంటున్నాయి. అది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే ట్రేడ్ డీల్, FTA. ఇప్పుడు న్యూజిలాండ్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు, ఆస్ట్రేలియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు, ఈవెన్ ఇండోనేషియాతో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదరబోతుంది. ఇండోనేషియా ఆల్రెడీ ఏషియాలో మనం ఆల్రెడీ ట్రేడ్ అగ్రిమెంట్ ఒకటి ఉంది కూడా. సో 3టితో ట్రేడ్, ఆర్థిక శక్తి అవ్వడం, మిలిటరీ శక్తి భారతదేశం ఎదగడానికి 3 దేశాలు అత్యవసరం. ఇక రెండోది ఏంటంటే ఈ క్రిటికల్ మినరల్ టెక్నాలజీ అనేది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దగ్గర ఉంది. అది తెచ్చుకుంటున్నాం. వాళ్ళ దగ్గర క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి. ఈవి, సోలార్ ప్యానల్స్ ఇవన్నీ తయారు చేసే ఇప్పుడు ఈ మినరల్స్. తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ. తర్వాత ఆస్ట్రేలియా నుంచి ఆయిల్, గ్యాస్ రీసోర్సెస్ కూడా అది కూడా అత్యధికంగా ఉంటుంది. ఆ డ్రీల్ ఇది కుదుర్చుకుంటాం. తర్వాత ఇండోనేషియా అనేది చాలా చాలా ముఖ్యమైన దేశం, గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఒక టెంపుల్, ఇండోనేషియాలో ఒకప్పుడు అది హిందూ దేశం. ఇండోనేషియాలో అక్కడ దాని సింబల్స్ అన్నీ కూడా ఒక హిందూ దేశం. తమిళియన్ ఈ పల్లవాసు నుంచి, చోళ, పాండ్యాస్ నుంచి అక్కడికి రిలేషన్ ఉండేది.
కాబట్టి ఈ కల్చర్ని ఇన్వోక్ చేస్తున్నాం. ఎందుకంటే ఇండో చైనా, ఇటు చైనా ఇటు ఇండియాల మధ్య ఉన్న ఈ ప్రాంతాల సౌత్ ఈస్ట్ ఏషియాని ఇండో చైనా అంటారు. అక్కడ చైనా ఇండియాల ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది. ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్యం చాలా ఎక్కువ ఉంది. దాన్ని తగ్గించాలంటే ఇండోనేషియా మనకి చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాంతంలో అతిపెద్ద దేశం, సూపర్ పవర్ అవ్వబోతుంది ఇండోనేషియా. ఆ దేశంతో డిఫెన్స్ డీలు, ఎకనామిక్ పార్ట్నర్షిప్ అంటే ఇటు చైనాకి పూర్తిగా కౌంటర్ చేయడమే. ఇండియా అప్పుడు అమెరికా మీద ఆధారపడకపోవడం. ఎందుకంటే మలక్కా స్ట్రైట్ అనేది ఇండోనేషియా దగ్గరలో సుముత్రా ఐలాండ్కి ఇటు మలేషియా తోటి ఉంది. కాబట్టి అక్కడ మలక్కా స్ట్రైట్ని, అన్ని స్ట్రైట్లని అసలు ఇండోనేషియా కాదంటే ఏ దేశం కూడా ఇటు పసిఫిక్ ఇండియన్ ఓషన్లోకి ఎంటర్ అవ్వలేవండి. ఆ దేశానికి కూడా ఇండియా అత్యవసరం. ఇప్పుడు బ్రహ్మోస్ మిసైల్స్ మనం అక్కడికి ఇస్తున్నాం. ఈవెన్ ఆస్ట్రేలియా కూడా మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ చూస్తే, న్యూజిలాండ్ కూడా చూస్తుంది బ్రహ్మోస్ మిసైల్స్ వైపు. ఈ విధంగా ఇటు చైనాని టోటల్గా కంట్రోల్ చేయాలంటే అక్కడ మిలిటరీ పరంగా, ఆర్థిక పరంగా ఇండియా, ఓన్లీ మిలిటరీ కాదండి, ఆర్థిక పరంగా కూడా ఇండియా చాలా ప్రాబల్యం ఉండాలి, ట్రేడ్ పరంగా. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇప్పుడు ఏంటంటే ట్రంప్ క్వాడ్ నాశనం చేసినట్టే. కాబట్టి ఇప్పుడు జపనీస్ ప్రైమ్ మినిస్టర్ రీసెంట్గా ఇక్కడికి వచ్చారు. ఆవిడ తర్వాత ఇటు ఆస్ట్రేలియా, వీటితో కలిపి ఇండియా ఇండోనేషియాతో కలిపి ఇంకొక కొత్త క్వాడ్ పెట్టే అవకాశం ఉంది. సో అమెరికా మీద ఈ దేశాలు ఆధారపడే పరిస్థితి ఇక లేదు ట్రంప్ దౌత్య విధానం వల్ల. కాబట్టి అవి ఇండియా వైపు చూస్తున్నాయి, ఇండియా కూడా వీటి వైపు చూస్తున్నాయి. ఇండియా టోటల్గా చైనా కౌంటర్ చేయడం ఒక అద్భుతమైన దౌత్య ట్రిప్ ప్రైమ్ మినిస్టర్ మోడీది. ఇప్పుడు ప్రపంచం ఇటు చైనా, ఇటు జీ జిన్పింగ్ చైనీస్, తర్వాత యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా భారత వేస్తున్న ఈ జియో పొలిటికల్ మాన్యూవరబిలిటీ, అంటే మాన్యూవర్ అంటే దౌత్యమైన స్టెప్ అనేది చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇంటర్నేషనల్ మీడియా కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తుంది. ఈవెన్ ఆస్ట్రేలియాలో, ఇండోనేషియాలో, న్యూజిలాండ్లో ప్రైమ్ మినిస్టర్ మోడీకి దక్కే గౌరవాన్ని చూస్తే వాళ్ళు భారతదేశంతో ఏ విధమైన సంబంధాలు కోరుకుంటున్నారో కూడా తెలిసిపోతుంది. ఒక అద్భుతమైన దౌత్య స్టెప్ ఇది. ఇండియాని నెక్స్ట్ కొన్ని సంవత్సరాలు ఎక్కడికో తీసుకెళ్లే దౌత్యమైన స్టెప్ ఇది. మోడీ 102 దౌత్య పర్యటనలో ఇది అత్యున్నతమైన దౌత్య పర్యటనగా మనం చెప్పొచ్చు. రైట్.